రాష్ట్రంలోని ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్ తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాతరాజుగూడూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్ శివప్రసాద్ విచ్చేశారు. ఆయనకి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి జెడ్ శివప్రసాద్ తో కలిసి గ్రామంలోని ఇంటింటికెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జెడ్ఎస్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి నెల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30,664 మంది పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా 13,49 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నామని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు అంటేనే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రతి నెల 1వ తారీఖు కూడా మనందరం కూడా జరుపుకుంటాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాదరాజుగూడూరు గ్రామంలో ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ జెడ్ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తారీఖున అందిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా దాదాపు 30,664 మందికి అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కలిపి 30,664 మందికి ఎన్టీఆర్ భరోసా దాదాపు 13,49 లక్షల రూపాయలు ఈరోజు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం, రెండూ కూడా రెండు కళ్ళలాగా నిరంతరం కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. అదే కాకుండా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి చేనేత కుటుంబాలకు అండగా వారికి ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా ఈరోజు వారికి కరెంటుకు సంబంధించి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారాయణరెడ్డిపేట కానీ, ముళ్ళమూడి కానీ, సౌత్ మోపుడు కానీ ఇంకా కొన్ని దగ్గరలో మొత్తం ఏదైతే చేనేత కుటుంబాలకు ఈ ఫ్రీ కరెంట్ అనేది దాదాపు 464 మందికి ఇది ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెడ్ శివప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి సంక్షేమ పథకాలు చెప్పిన డేటుకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అందిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
మీ ఇంటి బిడ్డ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి. ఈరోజు 1వ తేదీన మాదరాజుగూడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, పెద్దలు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం చూస్తున్నాం, ప్రతి నెల 1వ తారీఖు ఏదన్నా సెలవు దినాలు వచ్చాయంటే ఇంకా ముందరనే చెప్పిన మాటకు కట్టుబడి పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ మనం పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు వారితో మాట్లాడుతుంటే ఈ పెన్షన్ల వల్ల వారి జీవనశైలి, వారి ఆరోగ్యం, ఇతరితర అవసరాలు తీర్చుకుంటూ చాలా సంతోషంగా ఉన్నట్టుగా వారు చెప్పటం, గిరిజన సోదరులు గిరి గారు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తమ కృతజ్ఞతలు తెలియజేయడం, ఎమ్మెల్యే గారికి కూడా వారు సానుభూతిగా మనస్ఫూర్తిగా మాట్లాడడం చాలా సంతోషం కలిగించింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను జనరల్గా నగరంలో తిరిగేటప్పుడు చూస్తుంటాం, ఎటు చూసినా కూడా ఏదో ఒక పని, ఒక జాతరలాగా పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం పనులు కావచ్చు. ఇది కేవలం నగరాలకే పరిమితం కాకుండా మాదరాజుగూడూరు లాంటి గ్రామాలకు కూడా ఈరోజు ఈ యొక్క మౌలిక వస్తువుల కల్పనలో చాలా ముందుండి చాలా సంతోషపడ్డాను. ఇది కేవలం సిటీకి లిమిట్సే కాదు, చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈరోజు దారి పొడుగునా వస్తూ అంటే 1.5 కిలోమీటరు పైన సిమెంట్ రోడ్డు నిర్మాణం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఉండేటటువంటి నిధుల కొరతలో ఉండే పరిస్థితుల్లో ఒక గ్రామంలో ఇంత పెద్ద సిమెంట్ రోడ్డు చక్కగా రావటం, నేను చాలా ఏళ్ళ క్రితం ఉన్నానని చెప్తున్నాడు, చాలా ఏళ్ళని చూశాను. ఈరోజు చాలా క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ అభివృద్ధి. ముఖ్యంగా 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ అనేది అది కూడా చాలా గొప్ప విషయం. నెల్లూరు జిల్లాలో ఫస్ట్ చాలా గ్రాండ్ స్కేల్లో రూరల్ నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ ఉండేటువంటి రైతులు కావచ్చు, ఫిషర్ ఈ పాండ్స్కి సంబంధించి కావచ్చు, పరిశ్రమలకు కానీ చాలా ఉపయోగకరం. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల ఒక హాస్పిటల్ రావడమే కష్టమైతే 2 హాస్పిటల్స్, ఆయుష్ హాస్పిటల్ ఒకటి, ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇవి కూడా మాటలు కాదు. ఇదంతా కూడా వీరి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల, నియోజకవర్గంలో వారిని కాపాడుతున్నటువంటి ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంకితభావానికి నిదర్శనం. దానితో మీ అందరి టీం వర్క్, కొత్త పాత నాయకులందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తూ చూస్తున్నాను. వెనక నుంచి కనుసైగితో జరుగుతున్నాయి. అక్కడ ఎక్కడ బైక్ శబ్దం అయింది, ఇక్కడ కుర్రాడు ఇటు అన్నాడు, అక్కడ కుర్రాడు. సో ఈ యొక్క విషయాలు చాలు. మీరు ఎంత స్మార్ట్గా పనిచేస్తున్నారు, ఎంత కలివిడిగా ఉన్నారు, ఒక కార్యక్రమాన్ని ఎంత నిబద్ధత చేస్తున్నారు. ఈ వర్క్ కలకాలం ఉండాలి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా నిలబడాలి. అభివృద్ధి సంక్షేమంతో పాటు మనందరి సమిష్టి కృషి, కార్యకర్తలు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసుకుంటా నాయకత్వం వహిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టు మరొక 20 సంవత్సరాలు మనం శాశ్వతంగా ప్రజలకు మేలు చేసేటువంటి పరిస్థితి. స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, పేదల పెన్నిధి, నమ్ముకున్న కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తూ పేదల సేవలో కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మరియు మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ.